దేవునికి మహిమ కలుగును గాక. క్రీస్తునందు ప్రియమైన వారలారా, బాగున్నారా? దేవుని కృపలో మనమందరం బాగున్నాం, క్షేమం కలిగి ఉన్నాం, ఆరోగ్యం కలిగి ఉన్నాం, ఆశీర్వాదకరంగా ఉన్నాం. మనం ఆశీర్వదించబడటం కాదండి, ఆశీర్వాదమునకు కారకులుగా ఉన్న దేవుణ్ణి అత్తుకొని ఉన్నాం, అనేకులకు ఆశీర్వాదకరంగా ఉన్నాం. మనం విశ్వాసం ఉంచాలి దేవునిలో. తప్పకుండా అద్భుతాలు జరుగుతాయి, తప్పకుండా మేలు జరుగుతాయి. రండి, ఈ యొక్క దినాన్ని కూడా మరొక విషయాన్ని మనం పంచుకుందాం. రూతు గ్రంథమును మనం ధ్యానిస్తూ ఉన్నాం. 2వ అధ్యాయంలో 12వ వచనంలో ఒక అద్భుతమైన మాటను మనము నేర్చుకుంటూ ఉన్నాం. యెహోవా నీవు చేసిన దానికి ప్రతిఫలం ఇచ్చును. ఇశ్రాయేలీయుల దేవుడైన యెహోవా రెక్కల క్రింద సురక్షితముగా ఉండుటకు నీవు వచ్చితివి. ఆయన నీకు సంపూర్ణమైన బహుమానం ఇచ్చునని ఆమెకు ఉత్తరం ఇచ్చాను. దేవునికి మహిమ. ఎంత గొప్ప అద్భుతమైన మాట, ఎంత గొప్ప అద్భుతమైన మాట. ఏమండి, ఈ రూతు ఏదైతే దేవుని ఎరగని స్థలములో ఉండి, దేవునికి సంబంధం లేని వాతావరణంలో పెంచబడి, దేవునికి వ్యతిరేకమైన జనాంగంలో ఉన్నటువంటి ఆమె దేవుని వైపు త్రిప్పబడి, దేవుని వైపు తిరిగి, దేవునితో మరి కలిసి ప్రయాణం చేయాలని ఆ నిర్ణయం ఏం చేసిందో, ఎంత గొప్ప, ఎన్ని గొప్ప ఆశీర్వాదములు ఆమె మీదకి తీసుకొచ్చిందో చూడండి. ఎన్ని గొప్ప ఆశీర్వాదములు తీసుకొచ్చిందో చూడండి. ఇశ్రాయేలీయుల దేవుడైన యెహోవా రెక్కల క్రింద సురక్షితముగా ఉండుటకు నీవు వచ్చితివి. దేవుని యొక్క రెక్కల క్రింద సురక్షితముగా ఉండుటకు వచ్చితివి. ఇశ్రాయేలీయులు జనాంగం అంటే ఒక ప్రత్యేకమైన జనాంగం అండి, ఒక అద్భుతమైన జ్ఞాన సంపద కలిగిన జనాంగం. అటువంటి గొప్ప జనాంగానికి దేవుడై ఉన్నటువంటి మహామహిమ కలిగిన దేవుడు, ఎక్కడో అట్టడుగునున్నటువంటి వారిని సైతం ఆయన రెక్కల క్రిందికి రానిచ్చేటటువంటి ఉన్నతమైన దేవుడు. ఆయన రెక్కల నీడ ఎంత గొప్ప అద్భుతమైన క్షేమాన్ని ఇస్తుంది, ఎంత గొప్ప అద్భుతమైన క్షేమమునిస్తుంది. సురక్షితముగా ఉండుటకు వచ్చితిగా. అవును, దేవుని యొక్క మాటలు, దేవుని యొక్క ఉపదేశం మనలను సురక్షితముగా ఉంచుతాయని చెప్పి సామెతల గ్రంథంలో సామెతల గ్రంథకర్త అనేక చోట్ల రాస్తారు. ప్రియమైన దేవుని వల్లరా, ఈనాడు ప్రజలకు సురక్షితం ఎక్కడుందండి? ఎక్కడున్నది? ఎటు చూసిన ప్రమాదం, ఎటు చూసిన భయంకరం. ఇంటి నుండి బయటికి వెళ్ళిన వ్యక్తి ఇంటికి వస్తారన్నా ఎంతవరకు నమ్మగలరు? ఎంతవరకు గ్యారంటీ ఇవ్వగలరు? ఎటు చూసిన భయంకరమైన వాతావరణంతో నింపబడుతున్న ఈ లోకం. సురక్షితం ఎక్కడుంది? క్షేమం ఎక్కడుంది? అయితే దేవుని రెక్కల నీడలో సురక్షితముగా ఉండే భాగ్యం మనకు దొరికింది. ప్రభువారు అంటారు, నా రెక్కల నీడ సురక్షితమనిచ్చేదిగా ఉన్నదని. దేవుని యొక్క రెక్కల నీడ క్షేమాన్ని, సురక్షితను, ఇవన్నీ పర్యాయ పదాలు అయినప్పటికీ భద్రంగా ఉండేదానికి దేవుని యొక్క రెక్కల నీడ కిందకి రావాలండి. ప్రియమైన దేవుని బిడ్డ, ఆయన యొక్క రెక్కల నీడ క్షేమాన్ని ఇస్తూ ఉంది, ఆరోగ్యాన్ని ఇస్తుంది. మలాకి గ్రంథంలో నీతి సూర్యుడైన ఆయన యొక్క రెక్కల నీడ మనకు ఆరోగ్యాన్ని ఇస్తుందని వ్రాయబడి ఉన్నది. ఆయన రెక్కల నీడలో మనకు ఆరోగ్యం ఉన్నది, మనకు క్షేమం ఉన్నది, మనకు భద్రత ఉన్నది. ఎటు చూసిన భయానకమైన ప్రజల మధ్యలో సంచరిస్తుండగా, భయానకమైన వాతావరణంలో సంచరిస్తుండగా దేవుని యొక్క రెక్కల నీడలో భద్రపరచబడే దాని నిమిత్తమై నీవు ఒక మంచి నిర్ణయం తీసుకున్నావా? ఇప్పటికే తీసుకుని ఉంటే ధన్యుడవు, ధన్యురాలు. లేకపోతే ఇప్పటికీ నాకు దేవుడు కాదు, ఈ దేవుడు ఎవరికో, మాకు దేవుడు కాదు అని ఆ భ్రమలోనే ఉంటున్నావా? ఒకసారి ఆలోచించు. దేవుడు అపాయాన్ని తలపెట్టే దేవుడు కాదండి, దేవుడు క్షేమాన్ని దయచేసే దేవుడు. దేవుని సన్నిధిలో యేసుక్రీస్తుల్లో అపాయము లేదు, యేసుక్రీస్తు బయట క్షేమము లేదు. ఒకసారి ఆలోచించు. మరలా ఈ మాట చెప్తున్నాను, యేసుక్రీస్తుల్లో అపాయము లేదు, యేసుక్రీస్తు బయట క్షేమం లేదు. ఒక గొప్ప దైవజనుడు పలికిన మాట. ప్రియమైన దేవుని బిడ్డ, దేవుని వైపు తిరిగావా? దేవుణ్ణి రక్షకునిగా కలిగి ఉన్నావా? దేవునితో కలిసి ప్రయాణం చేస్తున్నావా? అయితే సురక్షితముగా ఉండే భాగ్యాన్ని ఆయన రెక్కల నీడ కల్పించినారు. మీకు ఒకరికి చిన్న ప్రార్థన చేయాలని ఆశపడతా ఉన్నాను. ప్రేమగల ఉన్నతమైన తండ్రి, మీ గొప్ప నామమునకు వందనాలు, స్తుతులు, స్తోత్రములు చెల్లించుకుంటున్నాం.
అయా మీ రెక్కల నీడలో సురక్షితముగా ఉండే భాగ్యం మాకు దొరికింది నాయన. మీరు ఎంత మంచి దేవుడు అయినారు ప్రభా. ప్రజలు తండ్రి ఏ ఒత్తిడిలో ఉన్నారు, ఏ ప్రయాసలో ఉన్నారు, ఏ కష్టంలో ఉన్నారు, ఏ కలవరాల మధ్యలో ఉన్నారు, ఈ మాటలు ఎందరి దగ్గరికి అయితే మీరు తీసుకువెళ్ళి ఉన్నారు. సురక్షితముగా మీ సన్నిధిలో మీరు రెక్కల నీళ్ళ భద్రపరచమంటే గొప్ప కార్యం జరిగించండి. యేసయ్య ఉన్నత నామమున అడిగి వేడుకొంచున్నాము తండ్రి. మన తండ్రి అయిన దేవుని ప్రేమ, మన రక్షకుడైన యేసుక్రీస్తు ప్రభువారి కృప, పరిశుద్ధాత్మ దేవుని సన్నిధి సహవాసం చేరువన మనకందరికీ దేశమే సకల పరిశుద్ధులకు సదాకాలం తోడై ఉండి నడిపించును గాక. ఆమేన్, ఆమేన్, ఆమేన్. గాడ్ బ్లెస్ యూ.